అర్ధరాత్రి పడవ బిర్యానీ. ఈ సంవత్సరం ఎండలు భయంకరంగా ఉన్నాయి. వానదేవుడు అస్సలు కరుణించలేదు. ఎండ తీవ్రత వల్ల ఊర్లో ఉన్న చెట్లన్నీ ఎండిపోయాయి. ఇంట్లో వంటలు చేసుకోవడానికి ఒక్క చిన్న కట్టెపిల్ల కూడా దొరకడం లేదు. కట్టెలు లేక పొయ్యి వెలగక పక్షులన్నీ ఆకలితో నకనకలాడిపోతున్నాయి. ఒకరోజు రాత్రి తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద మరియు లూసీ పావురం అందరూ రచ్చబండ దగ్గర కూర్చుని వాళ్ళ ఆకలి బాధలు చెప్పుకుంటూ ఉంటారు. అబ్బా, ఈ ఎండలకి మన ఊర్లో అస్సలు ఒక్క పచ్చడి చెట్టు కూడా మిగలలేదు. వంట చేసుకుందామంటే అస్సలు కట్టెలు దొరకడమే లేదు. 2 రోజులుగా పచ్చి కూరలు, పండ్లు తిని బ్రతుకుతున్నాం. నా కూతురు బుజ్జికి ఆకలితో కడుపు మాడిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవును తని, నిన్న నేను ఆడవంతా తిరిగాను. ఒక్క ఎండిపోయిన పుల్ల కూడా లేదు. అన్నీ ఎవరికి వాళ్ళు తెచ్చేసుకున్నారు. ఇప్పుడు మన ఇంట్లో పొయ్యి వెలిగేలా లేదు. పిల్లలు రోజు అన్నం పెట్టమని ఏడుస్తున్నారు. ఈ ఎండాకాలం అయిపోయే వరకు మనం ఎలా బ్రతకాలో ఏంటో. నిజమే చోటు, నేను కూడా రోజు వేటకు వెళ్ళి ఏమైనా తెద్దామని అనుకున్నా. అసలు అడవిలో ఏమీ దొరకడం లేదు. కానీ నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మన ఊరికి అవతల చెరువు దాటితే ఇంకో ఊరుంది కదా, అక్కడ చెట్లు ఇంకా పచ్చగానే ఉన్నాయి. వాళ్ళకి కట్టెల సమస్య అస్సలు లేదు. అవునవును మహి గారు, ఆ ఊర్లో మన చిచ్చుకాకి ఉంటుంది కదా, తనకి కట్టెలకి లోటు లేదు. దానికి తోడు చిచ్చుకాకి వంట చాలా అద్భుతంగా చేస్తుంది. చిచ్చు చేతి వంట తిన్నోళ్ళు ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. ఆహా, ఆ వాసన తలుచుకుంటే ఇప్పుడే నాకు ఆకలి పెరిగిపోతుంది. ఐడియా బాగుంది లూసీ. మనం చిచ్చుకాకిని అడుగుదాం. వర్షాలొచ్చి మన ఊర్లో చెట్టు చిగురించేదాకా కట్టెలు దొరికే వరకు మనకు రోజు తనే వంట చేసి పంపమని అడుగుదాం. ఊరి జనాలందరికీ కలిపి వండి పెడితే మనం తనకి డబ్బులు ఇస్తాం. కానీ తుని, ఆ ఊరికి వెళ్ళాలంటే ఒక పెద్ద చెరువు దాటాలి కదా. నడిచి వెళ్తే చాలా దూరం. పగలు వెళ్ళాలంటే ఎండకు మాడిపోతాం. ఎలా వెళ్తాం అక్కడికి? దానికి భయం ఏం లేదు చోటు. చెరువు దాటడానికి మన దగ్గర పెద్ద పడవ ఉంది కదా, అందులో వెళ్దాం పదండి. ఈ రోజే వెళ్ళి చిచ్చుతో మాట్లాడొస్తాం. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. తుని, చోటు, నేను వెళ్తాం. అలా తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద ముగ్గురు కలిసి పడవెక్కుతారు. మహీగ్రద్ద పడవ నడుపుతూ ఉంటుంది. చెరువులో పడవ ప్రయాణం చేస్తూ వాళ్ళు చిచ్చుకాకి ఊరి వైపు వెళ్తూ ఉంటారు. మహిగారు, పడవ కొంచెం మెల్లగా నడపండి. నాకు నీళ్ళంటే చాలా భయంగా ఉంది. పడవ ఎక్కడైనా మునిగిపోతుందేమోనని గుండె కొట్టుకుంటుంది. భయపడకు చోటు, నేనున్నాను కదా. ఈ చెరువు నాకు కొబ్బరి బోండం అంతా. చాలా సార్లు ఈ పడవ నడిపాను. నువ్వు ప్రశాంతంగా కూర్చో. ఈ చెరువులో నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. కానీ మన ఊరి సమస్య తీరాలంటే చిచ్చుకాకి ఒప్పుకోవాలి. తను ఒప్పుకుంటుందా అని నాకు అనుమానంగా ఉంది. తను చాలా పిసినార్ది కదా. డబ్బులు ఇస్తామంటే ఒప్పుకుంటుందిలే. ఒప్పుకోక ఏం చేస్తుంది? మనం అడిగేది ఫ్రీగా కాదు కదా. తన వ్యాపారంలో అనుకుంటుంది. పడవ ఊరి దగ్గరికి వచ్చేసింది. దిగండి, చిచ్చు ఇంటి వైపు వెళ్దాం. ముగ్గురు కలిసి చిచ్చుకాకి ఇంటికి వెళ్తారు. చిచ్చుకాకి అప్పుడే ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటుంది. వంట వాసన బయటకొస్తూ ఉంటుంది. ఆ వాసన చూసి ముగ్గురికి ఆకలి ఇంకా పెరిగిపోతుంది. చిచ్చు, ఏమీ చిచ్చు, ఇంట్లో ఉన్నావా? ఎవరో పిలుస్తున్నారు. అరే తుని, చోటో, మహిగారు, ఏంటి మీ ముగ్గురు కలిసి హఠాత్తుగా మా ఊరికొచ్చారు? అది కూడా రాత్రిపూట. ఏమైంది? పడవలో వచ్చారా ఏంటి? అవును చిచ్చు, మాకు ఒక పెద్ద సమస్య వచ్చింది. అది తీర్చాలంటే నీ వల్లే అవుతుంది. అందుకే ఇంత దూరం వచ్చాం. నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. సమస్యనా? నా వల్లనా? అమ్మో, నేను ఎవరికి అప్పులు ఇవ్వను బాబోయ్. నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. మొన్నే కొత్త చీర కొనుక్కున్నాను. దాంతో నా జేబు ఖాళీ అయిపోయింది. అసలు నా ఇంట్లో ఉప్పే లేదు తెలుసా. మీరు అప్పు కోసం వస్తే మాత్రం నాకు తెలీదు. అప్పు కోసం కాదు చిచ్చు, ముందు మేము చెప్పేది విను. మన ఊర్లో చెట్లన్నీ ఎండిపోయాయి. వంట చేసుకోవడానికి ఒక్క చిన్న కట్టె పుల్ల కూడా దొరకడం లేదు. 2 రోజులుగా ఊర్లో ఎవరు వంట చేసుకోలేదు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. నీ దగ్గరైతే కట్టెలకు కొదువు లేదు కదా. అందుకే వానాకాలం వచ్చి మన ఊరిలో కట్టెలు దొరికే వరకు నువ్వు మా ఊరి వాళ్ళందరికీ రోజు వంట చేసి పంపాలని అడుగుతామని వచ్చాం. నీ వంట అంటే మాకు చాలా ఇష్టం. నీ కష్టానికి తగ్గ డబ్బులు మేమిస్తాం. ఊరి వాళ్ళందరూ చందా వేసుకుని ఇస్తారు. చిచ్చుకాకి ఆలోచిస్తూ ఉంటుంది. బావోయ్, ఊరి వాళ్ళందరికా? నేను ఒక్కదానినే ఎంతమందికి వంట చేయడం చాలా కష్టం. నా వల్ల కాదు. కూరగాయలు తరగాలి, మసాలాలు నూరాలి, గిన్నెలు కడగాలి. అప్పో నా నడుము పెరిగిపోతుంది. నేను మీకు వంట చేసే బదులు నేను మీకు కట్టెలు అమ్ముతాను. అవి కొనుక్కొని తీసుకుని వెళ్ళి మీరే వండుకోండి. నాకు కట్టెల బిజినెస్ కూడా జరుగుతుంది.
కావాలంటే బల్క్ కాకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తాను. కట్టెలిస్తావా? కానీ చిచ్చు, నువ్వు కట్టెలిస్తే మాకు తీసుకెళ్లడం కష్టం. పడవలో ఎన్ని కట్టెలను తీసుకెళ్లగలం? అలాగే నువ్వు మాకు కట్టెలిచ్చేస్తే నీకు రేపు సరిపోవు కదా, నీకు కూడా కట్టెల కొరత వస్తుంది కదా. అవును చిచ్చు, దానికంటే మాకు నువ్వు అన్నం వండి పెడితే సరిపోతుంది. అయినా మేము తినేది ఓన్లీ నైట్ టైం మాత్రమే. పగలెలాగో ఏదో ఒక పండ్లు గింజలు తిని బ్రతికిస్తాం. రాత్రికొక్కసారి మంచి భోజనం పెడితే చాలు. వానాకాలం వచ్చే వరకు బ్రతికిపోతాం. డబ్బులు మాత్రం గట్టిగానే ఇస్తాం. చిచ్చుకాకి మనసులో, డబ్బులు గట్టిగా ఇస్తారా? ఇలా అయితే నాకు మంచి లాభం వస్తుంది. కట్టెలు అమ్మితే తక్కువ వస్తాయి కానీ వంట చేసి అమ్మితే లాభం డబల్ అవుతుంది. బియ్యం కూరగాయలు తక్కువ రేటుకి ఎక్కడ దొరుకుతాయో నాకు బాగా తెలుసు కదా. కొంచెం నీళ్ళు ఎక్కువ కలిపినా ఎవరికి పెద్దగా తెలియదులే. ఈ అవకాశం వదులుకోకూడదు. సరే సరే, మీరు ఎంతలా అడుగుతున్నారు కాబట్టి మా ఊరి వాళ్ళు ఆకలితో ఉండకూడదని ఒప్పుకుంటున్నాను. నా మనసు వెన్న కదా, మీ బాధ చూడలేకపోతున్నాను. కానీ నాకు ఒక చిన్న కండిషన్. ఏంటా కండిషన్ చిచ్చు? ఏంటో చెప్పు. నాకు రోజు కూరలో పప్పు సాంబారు ఇవన్నీ వండడం రాదు. వాటికి రకరకాల కూరగాయలు కొనాలి. నాకు టైం కూడా సరిపోదు. నాకు బిర్యానీ మాత్రమే వండడం వచ్చు. సూపర్ గా చేస్తాను. రోజు బిర్యానీ మాత్రమే తెస్తాను. అది కూడా కంచం లెక్క ఇస్తాను. ముందే చెప్తున్నా, ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇవ్వాలి. అప్పులు కుదరవు. తింటారా? బిర్యానీయా? బాబోయ్, ఎంత ఆకలితో బిర్యానీ పెడతామంటే ఎవరైనా వద్దు అంటారా? నాకైతే ఇప్పుడే నోరూరిపోతుంది. నువ్వు నీకేది వస్తే అది చేయి చిచ్చు. మాకెప్పుడు ఏది దొరికితే అదే అమృతం. డన్. ఇక రేపటి నుండి రాత్రి 8 గంటలకి పడవలో వేడి వేడి బిర్యానీ తీసుకుని మన చెరువు గట్టు దగ్గరికి రా. మేమందరం అక్కడే వెయిట్ చేస్తాం. ఎప్పటికీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలో నేను చూసుకుంటాను. నీ డబ్బులకి డోకా లేదులే చిచ్చు. సూపర్. రేపటి నుండి చిచ్చుకాకి అర్ధరాత్రి పడవ బిర్యానీ రెడీగా ఉంటుంది. ఇంకో విషయంతో, మీరందరూ పడవలో వచ్చారు కాబట్టి ఒకేసారి కదా నా గిన్నెలు కూడా తీసుకుని వెళ్ళి కడిగేస్తే నాకు కొంచెం పని తగ్గుతుంది. మహీకృత నవ్వుతూ, నీ తెలివి తెల్లారేలా ఉంది చిచ్చు. సరేలే, ఆ పని కూడా మేమే చేస్తాం. ముగ్గురు చాలా సంతోషంగా పడవెక్కి వాళ్ళ ఊరికి తిరిగి ఊరిలో వాళ్ళందరికీ ఈ శుభవార్త చెబుతారు. ఊరి జనాలందరూ బిర్యానీ అనగానే ఆకలితో ఉన్న వాళ్ళు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. మరుసటి రోజు సాయంత్రం చిచ్చుకాకి పెద్ద పెద్ద గిన్నెల్లో తట్టల్లో బిర్యానీ వండి దానిని పడవలోకి ఎక్కించి చెరువు మీద ప్రయాణం మొదలు పెడుతుంది. చీకటి పడిన తర్వాత పడవ మెల్లగా తుని వాళ్ళ ఊరిగట్టు దగ్గరికి చేరుకుంటుంది. ఊరిలో పిల్లలు పెద్దలు అందరూ ఆకలితో గట్టు మీద కూర్చుని ఉంటారు. ఆకలిస్తుంది. చిచ్చు అత్త ఇంకా రాలేదేంటి పడవలో? నా పొట్టులో ఎలుకలు పరిగెత్తున్నాయి. అదిగో బుజ్జి, చూడు పడవ వస్తుంది. లాంతరు వెలుతురు కనిపిస్తుంది. బిర్యానీ వాసన ఇక్కడికొస్తుంది. నాకు ఆకలి ఇంకా పెరిగిపోతుంది. అందరూ లైన్లో నుంచోండి. కంగారు పడికండి. అందరికీ సరిపడా బిర్యానీ తెస్తుంది చిచ్చు. పడవ కట్టుకు చేరుకుంటుంది. చిచ్చుకాకి పడవ నుండి దిగకుండానే లోపల నుండి పెద్ద గిన్నెలు ఓపెన్ చేస్తుంది. ఆ వేడి వేడి బిర్యానీ వాసన ఊరంతా వ్యాపిస్తుంది. అందరి నోరులో నీళ్లు ఊరుతాయి. వచ్చేసా. వేడి వేడి అర్ధరాత్రి పడవ బిర్యానీ తెచ్చేసా. రండి, అందరూ లైన్లో రండి. ఎవరి కంచాలు వాళ్ళు తెచ్చుకున్నారు కదా. మర్చిపోకుండా డబ్బులు నా చేతిలో పెట్టాక కంచాలు నా చేతికి ఇవ్వండి. మహీకృత బిర్యానీ తింటూ, వా చిచ్చు, ఏం వండావే! ఆ మసాలా, ఆ ముక్కలు అసలు అమృతంలా ఉంది. ఈ ఎండలో ఇంత ఆకలికి ఈ వేడి బిర్యానీ తింటుంటే స్వర్గంలో ఉన్నట్టే ఉంది. అవును చిచ్చు, నీ చేతిలో ఏదో జాదు ఉంది. ఇంతకాలం మేము నీ వంట మిస్ అయ్యాము. అసలు రోజు పప్పు కూరలు తిని తిని విసుగొచ్చింది. ఇప్పుడు ఇది తింటుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ పడవ బిర్యానీ ఐడియా ఎవరిదైనా వాళ్ళకి దండం పెట్టాలి. అసలు ఈ రాత్రిపూట ఈ చెరువు గట్టు మీద చల్లటి గాలికి ఈ వేడి బిర్యానీ, అబ్బా ఏం రుచి! చిచ్చుకాకి డబ్బులు లెక్క పెట్టుకుంటూ, బాగుందా? బాగా తినండి. మీకోసం స్పెషల్ గా నేను నా సొంత రెసిపీతో చేశాను. రేపు ఇంకా బాగా చేస్తాను. చూసారా తుని, ఆఖరికి నా వంట వల్లే మీ అందరి కడుపులు నిండాయి. రేపటి నుండి కొంచెం రేటు పెంచినా మీరేం అనకూడదు సుమా. ఒరే చిన్నగా, నువ్వు కూడా తినరా. చిచ్చు అత్త, నాకు ఇంకొంచెం కావాలట్ట. చాలా బాగుంది. వేస్తాను బుజ్జి, తీసుకో. కొంచెం ఎక్కువ వేశాను కదా, ఒక్క 2 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. తుని పిచ్చుక నవ్వుతూ, అలాగే ఇస్తాంలే చిచ్చు. ఈ రోజు మాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. పిల్లలు చాలా రోజులకి కడుపు నిండా తిన్నారు. ఇదిగో నీ డబ్బులు. ఈ ఎండాకాలం అయిపోయి వర్షాలు వచ్చే వరకు నువ్వు మాకు ఇలా రోజు పడవలో బిర్యానీ తేవాలి. తప్పకుండా తుని, ఈ పడవ బిర్యానీ మన ఊరి ట్రెడిషన్ అయిపోతుంది. మీరు డబ్బులు ఇస్తుంటే నేను రోజు తెస్తాను. నా వ్యాపారం కూడా మంచిగా సాగుతుంది. గిన్నెలు కడిగి ఉంచడం మర్చిపోకండి సుమా.
అలా ఊరి వాళ్ళందరూ ఆకలికి వేడి వేడి పడవ బిర్యానీ తిని సంతోషిస్తారు. చిచ్చుకాకి రోజు రాత్రి అయ్యేసరికి తన పడవలో బిర్యానీ తీసుకొనొచ్చి వాళ్ళకి ఇవ్వడం అలవాటుగా మారిపోతుంది. తెలివైన వ్యాపారి. పక్షుల గ్రామంలో చలికాలం అయిపోయి ఎండాకాలం వచ్చేసింది. ఎక్కడ చూసినా సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాని మన చిచ్చుకాకి మాత్రం ఇంకా దుప్పట్ల వ్యాపారం చేస్తూనే ఉంది. స్టాక్ అంతా మిగిలిపోవడంతో ఆవిడ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉదయం 11 గంటలు. చిచ్చుకాకి తన సైకిల్ వెనకాల పెద్ద దుప్పట్ల మూట కట్టుకుని చెమటలు కక్కుతూ సైకిల్ తొక్కుతోంది. చిచ్చుకాకి ఆయాసపడుతూ గట్టిగా అరుస్తూ, ఆ దుప్పట్లమ్మా, గరం గరం దుప్పట్లు, కాశ్మీర్ నుండి తెచ్చిన పట్టు దుప్పట్లు, ఎవరికి కావాలి? తుని పిచ్చుక ఇంటి బయట విసనకర్రతో విసురుకుంటూ, ఏవే చిచ్చు, నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా? బయట ఎండ తందూరి మట్టిలాగా కాలిపోతుంటే నువ్వు గరం గరం దుప్పట్లు అంటావేంటి? ఈ ఎండలో దుప్పటి కప్పుకుంటే మాడి బూడిదవ్వడం ఖాయం. అయ్యో తుని, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? చలికాలంలో డిమాండ్ ఉంటుందని సిటీ నుండి 100 దుప్పట్లు తెచ్చాను. సగం కూడా అమ్ముడుపోలేదు. సడన్ గా ఎండాకాలం వచ్చేసింది. ఈ స్టాక్ అంతా ఏం చేసుకోవాలి నేను? చోటు చిలుక అక్కడికొచ్చి, ఏం చేస్తావు? ఆ దుప్పట్లన్నీ కలిపి ఒక పెద్ద టెంట్ వేసుకో, లేదా వచ్చే సంవత్సరం చలికాలం దాకా బీరువాలో దాచుకో. ఇప్పుడు మాత్రం ఎవరూ కొనరు. ఆ బీరువాలో దాచుకుంటే నా డబ్బులు బ్లాక్ అయిపోతాయి కదా చోటు. దీని మీద వచ్చిన లాభంతో నేను కొత్త ఏసీ కొనుక్కుందామని అనుకున్నా. ఇప్పుడు నా బతుకో ఈ సైకిల్ మీద ఎండకి ఎండటమేనా? దేవుడా, నాకేదైనా దారి చూపించు. చిచ్చుకాకి బాధగా సైకిల్ తొక్కుకుంటూ ఊరి చివరున్న చెరువు దగ్గరికి వెళ్ళిపోయింది. చెరువు గట్టు మీద ఒక పెద్ద చెట్టు నీడలో చిచ్చుకాకి సైకిల్ ఆపి నేల మీద కూర్చుంది. చిచ్చుకాకి రొప్పుతూ, అబ్బా, నా ప్రాణం పోతుంది. కానీ ఇక్కడ నేల ఎంత చల్లగా ఉందో. ఈ చెరువు గట్టు మీద ఉన్న గడ్డి చాలా కూల్గా ఉంది. గడ్డిని చేతితో తాకి, వావ్, ఇది ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ లాగే ఉంది. ఈ తడి పచ్చగడ్డిని దుప్పట్లాగా కప్పుకుంటే ఏసీ కూడా పనికిరాదు. సడన్ గా చిచ్చుకాకి బుర్రలో ఒక పెద్ద కమర్షియల్ బల్బ్ వెలిగింది. యస్, దొరికింది ఐడియా. ఈ జనాలకి దుప్పటంటే వేడిగా ఉంటుందని భయం. నేను ఈ దుప్పట్ల లోపల ఈ తడి పచ్చగడ్డిని పెట్టి కుట్టుతాను. అప్పుడు దుప్పటి పట్టుకుంటే చాలా చల్లగా ఉంటుంది. దీనికి ఏసీ దుప్పటి లేదా చల్లటి దుప్పటి అని పేరు పెట్టి డబుల్ రేట్కి అమ్మేస్తా. చిచ్చు, వారి బిజినెస్ మ్యాగ్నెట్. వెంటనే చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకిని అక్కడికి పిలిపించింది. అమ్మో, ఈ ఎండలో ఎందుకు పిలిచావు? మరే చిన్నగా, నువ్వు త్వరగా చెరువు గట్ట మీద ఉన్న తడిగడ్డంతా కోసి తీసుకుని రారా. మనం ఇప్పుడే టెక్నికల్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ తీసుకురాబోతున్నాం. గడ్డెందుకమ్మా? మనం ఏమైనా బర్రెలు పెంచుతున్నామా? నార్మల్రా, ఆ గడ్డి తెచ్చి మన దుప్పట్ల కవర్ల లోపల పెట్టి 4 వైపులా దారంతో కుట్టుదాం. జనాలు ముట్టుకోగానే బరఫ్ లాగా ఉంటుంది. 100 రూపాయల దుప్పటిని 500కి అమ్ముతాం. పోయి గడ్డికి వస్తే త్వరగా. తల్లి కొడుకులిద్దరూ కలిసి రాత్రంతా మేల్కొని దుప్పట్ల లోపల తడిగడ్డి పెట్టి స్టిచ్చింగ్ చేసి కొత్త చల్లటి దుప్పట్లు రెడీ చేశారు. ఇక మరుసటి రోజు ఉదయం 10 గంటలు. చిచ్చుకాకి తన సైకిల్ మీద కొత్తగా తయారు చేసిన దుప్పట్లేసుకుని ఊరి మధ్యలోకి వచ్చింది. ఈసారి ఆవిడ ఫేస్లో కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. చిచ్చుకాకి మైక్లో అరుస్తూ, వచ్చేసాయి. ఎండాకాలంలో చలి పుట్టించే చల్లని దుప్పట్లు వచ్చేసాయి. ఈ దుప్పటి కప్పుకుంటే మీకు సిమ్లాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఏసీ లక్కర్లేదు, కూలర్ లక్కర్లేదు. రండి బాబు, రండి. ఈ అరుపులకి తుని, చోటు, మహీగ్రద్ద, బన్ను, బుజ్జీలు అందరూ కూడా ఇంట్లో నుండి బయటకొచ్చారు. అంటే నీకు ఎండ దెబ్బకి మైండ్ బ్లాక్ అయినట్లుంది. నిన్న గరం దుప్పట్లన్నావు, ఈరోజు చల్లని దుప్పట్లు అంటున్నావు. దుప్పటి ఎప్పుడైనా చల్లగా ఉంటుందా? నీకు సెన్స్ లేదురా పన్నుగా. ఇది జపాన్ నుండి తెప్పించిన కొత్త టెక్నాలజీ. దీనిని వాటర్ కోల్డ్ బ్లాంకెట్ అని అంటారు. నమ్మకం లేకపోతే వచ్చి ముట్టుకొని చూడండి. నిజమే చిచ్చు, నాకు రాత్రిపూట ఉక్కపోతగా ఉండి నిద్ర పట్టట్లేదు. ఒకసారి ఇవ్వు చూస్తాను. చిచ్చుకాకి ఒక దుప్పటి తీసి మహీగ్రద్ద చేతిలో పెట్టింది. లోపల తడిగట్టి ఉండడం వల్ల ఆ దుప్పటి నిజంగానే చాలా చల్లగా తగిలింది. వావ్, ఇది నిజంగానే ఫ్రిడ్జ్ లో నుండి తీసినట్టు చాలా చల్లగా ఉంది. అద్భుతం, ఇంత తేలికగా చల్లగా ఎలా ఉంది చిచ్చు? అది నా బ్రాండ్ సీక్రెట్ మహిగారు. లోపల కూలింగ్ జెల్ ఉంటుంది. ఎంత రేట్ అయినా పర్వాలేదు, కానీ మన ఊరి కోసం స్పెషల్ డిస్కౌంట్ మీద జస్ట్ 500 రూపీస్కే ఇస్తున్నాను. చల్లగా అయితే నిజంగానే ఉంది. నాకొకటివ్వు చిచ్చు, మా బుజ్జికి రాత్రి ఉడికైపోతుంది. నాకు కూడా ఒకటివ్వు. మా పండుగడు ఎప్పుడు ఏసీ ఏసీ అని ఏడుస్తూ ఉంటాడు. ఇది కప్పేసుకోవాలి. ఊరి జనమంతా ఆ చల్లని దుప్పట్లు చూసి ఆశ్చర్యపోయి ఎగబడి మరీ కొన్నారు. ఒక్క పూటలో చిచ్చుకాకి తెచ్చిన 50 దుప్పట్లు అమ్ముడుపోయాయి.
చిచ్చుకాకి జోబు నిండా డబ్బులు. చిచ్చుకాకి డబ్బులు లెక్క పెట్టుకుంటూ, ఆహాహా, బిజినెస్ అంటే ఇది. లోపల పెట్టింది ఫ్రీ కట్టి, కానీ నాకు వచ్చింది గోల్డ్. నేను మామూలు కాకిని కాదు, అంబానీ కాకిని. ఆ రాత్రి ఊరి జనమంతా తమ కొత్త చల్లని దుప్పట్లు కప్పుకొని హాయిగా పడుకుందామని అనుకున్నారు. కాని అక్కడే వచ్చింది అసలు సమస్య. గడ్డి లోపలున్న తడంతా వేడికి ఆవిరైపోయింది. రాత్రి 12 గంటలయ్యేసరికి ఆ గడ్డి ఎండిపోయి గుచ్చుకోవడం స్టార్ట్ అయింది. వాటిని కప్పుకున్న వాళ్ళందరికీ ఉడుకుతో పాటు భయంకరమైన దురద మొదలైంది. చోటు చిలుక ఇంట్లో బన్ను చిలుక నిద్రలో దుప్పటి విసిరేసి తల గోక్కుంటూ, అమ్మా, ఈ దుప్పటేంటి రాత్రి అయ్యేంత వరకు చల్లగా ఉండి ఇప్పుడు ఓవెన్ లాగా మాడిపోతుంది. నా ఒంట్లోపల ఏదో కుడుతోంది. నాకు కూడా దుప్పటంతా దురద పెడుతోందిరా బన్ను. ఇదెందుకు ఇంత రఫ్గా అయిపోయింది? పొద్దున సాఫ్ట్ గానే ఉండేది కదా. బన్ను చిలుక దుప్పటిని ముక్కుకి దగ్గర పెట్టుకొని వాసన చూస్తూ, మమ్మీ, ఇదేంటి ఈ దుప్పటి నుండి కొత్త వాసన వస్తుంది? ఇది పర్ఫ్యూమ్ వాసన కాదు, మా తాతయ్య పెంచిన ఆవులు తినే గడ్డి వాసన వస్తుంది. పక్కా. పిచ్చి మాటలు మాట్లాడుకో, పడుకో. నేను పడుకోను. ఈ చిచ్చు ఆంటీ దుప్పటి మీద నాకు అనుమానంగా ఉంది. నేను ఇప్పుడే వెళ్లి బుజ్జిని కలుస్తాను. బన్ను దుప్పటి పట్టుకొని పక్కనే ఉన్న తుని ఇంటికెళ్ళాడు. అక్కడ బుజ్జి కూడా దుప్పటి పక్కన పడేసి దురదతో గోక్కుంటుంది. బుజ్జే, నీకు కూడా జపాన్ దుప్పటి దురద పెడుతోందా? అవునరా పండుగ, నా ఒళ్ళంటే ఎర్రగా అయిపోయింది. ఈ దుప్పటి లోపల ఏదో తప్పు జరుగుతోంది. ఇప్పుడు ఇది ఏసీ లాగా లేదు, రూమ్ హీటర్ లాగా ఉంది. నాకైతే గడ్డి వాసన వస్తోంది బుజ్జే. మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం. కత్తెర తీసుకురా. బుజ్జి కత్తెర తెచ్చింది. ఇద్దరు కలిసి ఆ దుప్పటి కార్నర్ లో చిన్న కుట్లు విప్పారు. దుప్పటి లోపల చూసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బన్ను చిలుక కళ్ళు పెద్దగా చేసి, అమ్మ బాబాయ్, బుజ్జే, ఇది జపాన్ కూలింగ్ జెల్ కాదు. ఇది మన ఊరి చెరువు కట్టు మీద పెరిగే పచ్చగడ్డి. ఇప్పుడు ఎండకి ఎండిపోయి ఎండుగడ్డిలాగా మారిపోయింది. ఛీ, ఎంత మోసం! దుప్పట్లు అమ్ముడు పోలేదని లోపల తడి కట్టి కుక్కుతుందా? తడికి పొద్దున్న చల్లగా ఉంది, ఇప్పుడు గడ్డి ఎండిపోయి హీట్ పెరిగిపోయి దురద పెడుతోంది. ఈ చిచ్చు ఆంటీ ఎంతకు తగ్గించిందిరా? నేనెప్పుడో చెప్పాను, ఆ ఆంటీ ఫేస్ లోని ఫ్రాడ్ కనిపిస్తుందని. రేపు పొద్దున్నే ఆవిడ బండారం బయట పెట్టాలి. ఊరంతా తుడుచుకుని పోయేలా చేయాలి. మరుసటి రోజు ఉదయం 8 గంటలు. చిచ్చుకాకి హాయిగా కొత్త చీరలు వేసుకుని డబ్బులు లెక్క పెట్టుకుంటూ టీ తాగుతుంది. సడన్ గా ఆవిడ ఇంటి తలుపు డబీల్మని తీయబడింది. బన్ను, బుజ్జి, చోటు, తుని, మహిగ్రద్ద ఇంకా మరియు ఊరి జనం అందరూ కూడా కోపంగా ఎవరు ఏసి దుప్పట్లు వాళ్ళు చేతిలో పట్టుకుని వచ్చారు. అందరి మొహాల్లో నిద్రలేమి, ఒళ్ళంతా గోక్కున్న ఎర్ర మచ్చలు ఉన్నాయి. హలో, ఎవరివన్, ఏంటి పొద్దున్నే వచ్చారు? దుప్పట్లు ఇంకా కావాలా? స్టాక్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ ఇస్తాను. బన్ను చిలుక ఒక దుప్పటి తీసి చిచ్చు ఫేస్ మీద వేసి, నీ స్టాక్ తగలయ్యా. నువ్వు నీ జపాన్ టెక్నాలజీ. దుప్పటి లోపల ఆవులు మేత పెట్టి అమ్ముతావా దొంగ ఆంటీ? చిచ్చుకాకి తడబడుతూ, ఆవుల మేతనా? నేనా? ఏం మాట్లాడుతున్నారా బొమ్మగా? అది కూలింగ్ జల్లం. ఆపు చిచ్చు, నీ కూలింగ్ జెల్ కదా మేమంతా విన్నాం. దుప్పటిని చింపేసింది. లోపల నుండి ఎండుగడ్డంతా నేల మీద పడింది. ఈ గడ్డి ఏంటి? మమ్మల్ని గొర్రెలు అనుకున్నావా గడ్డి మేపడానికి? చిచ్చు, నువ్వింత నీచంగా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. రాత్రంతా మా పిల్లలు ఆ ఎండుగడ్డి ముళ్ళకి దురదతో ఏడుస్తూనే ఉన్నారు. నువ్వు మాకు న్యాయం చేయాల్సిందే. మా 500 రూపాయలు మాకిచ్చి, లేదా నిన్నే ఈ గడ్డిలో కుట్టేసి ఎండలో పెడతాం. చిచ్చుకాకి భయంతో వణుకుతూ, నన్ను క్షమించండి, నా స్టాక్ అమ్మడిపోలేదు. డబ్బులు వేస్ట్ అయిపోతాయని ఈ ఐడియా వేశాను. తడిగడ్డి వేస్తే చల్లగా ఉంటుందనుకున్నాను. అది ఎండిపోయి దొరద పెడుతుందని నాకు తెలియదు. తెలియకపోతే బిజినెస్ ఎందుకు చేశావాంటి? పసిపిల్లల నుండి పెద్దల వరకు అందరినీ మోసం చేశావు. అంటే నీకు ఈ ఊరి బెస్ట్ చీటర్ అవార్డు ఇవ్వాలంటే అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? గడ్డి కప్పుకొని పడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? చిచ్చు, నువ్వు చేసిన మోసానికి శిక్షగా ఇప్పుడే అందరి డబ్బులు వెనక్కిచ్చేయాలి మరియు ఈ దుప్పట్లన్నీ తీసుకెళ్లి చెరువు గట్టు మీద విసిరేయాలి. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యా, నా లాభం అంతా పోతుంది. డబ్బులు ఇచ్చేయకపోతేనా? ఇవ్వకపోతే ఈ 50 దుప్పట్లో నీకే కప్పేసి పైన తాడు కట్టి ఊరంతా పరిగెట్టిస్తాం. అప్పుడు నీకు తెలుస్తుంది జపాన్ కూలింగ్ అంటే ఏంటో. వద్దు బాబాయ్, నేను ఇచ్చేస్తాను. నా డబ్బులు తీసుకోండి. గతి లేక చిచ్చుకాకి అందరి డబ్బులు వెనక్కిచ్చేసింది. తనకొచ్చిన లాభం అసలు అంతా కూడా పోయాయి. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దుప్పట్ల లోపల నుండి తీసిన గడ్డంతా చిచ్చుకాకి ఇంటి ముందు ఒక పెద్ద కుప్పలాగా పడింది. అమ్మో, ఇప్పుడు ఈ గడ్డంతో ఏం చేద్దాం? డబ్బులు పోయినా ఈ గడ్డి కూడా వేస్ట్ అయిపోతుందా?
వేస్ట్ ఎందుకు అవుతుందిరా చిన్నుగా? ఈ గడ్డిని తీసుకెళ్లి మీ పక్కింటి ఆవులకు మేతలాగా వేయండి. కనీసం వాళ్ళైనా మీ ఏసీ గడ్డి తిని చల్లగా ఉంటాయి. బాగా చెప్పావురా పండుగ. పదండి అందరం వెళ్దాం. ఈ ఎండాకాలంలో ఎలాగో కరెంట్ రాదు. కనీసం మంచి గాలికి బయట పడుకుందాం. అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. చిచ్చుకాకి మాత్రం ఆ గడ్డి కుప్ప ముందు కూర్చొని తన తెలివితేటల్ని తిట్టుకుంటూ ఏడుస్తుంది. పోయి పోయి పచ్చగడ్డితో ఎవడంటే ఈ వ్యాపారం చేస్తాడో? నా ఓవర్ యాక్షన్ కి నాకే షాక్ కొట్టింది.